హాయ్ అండి. చెప్పండి అన్న, ఈరోజు ఎక్కడ చూసినా ఒకే న్యూస్ వైరల్ అవుతుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో. చెప్పండి. బాలకృష్ణ గారు ఈరోజు ఎన్టీఆర్ దగ్గర గాడి దగ్గర మన ఎన్టీఆర్ గారిది బాలకృష్ణ ఫ్లెక్స్ తీసేయమని చెప్పాడని. సో దాని గురించి మీరు ఏమనుకుంటున్నారండి? అది ఇప్పుడు వాళ్ళ మనస్తత్వం ఎలా ఉందో అది వాళ్ళకి తెలియాలి. సో ఎన్టీఆర్ గారు అనేది నందమూరి తారక రామారావు గారి మనవడు. సో బాలకృష్ణ గారు అనేది ఎన్టీ రామారావు గారి ముద్దు బిడ్డ. సో అది వాళ్ళ మనస్తత్వం ఏంటంటే వాళ్ళు ఎందుకు తీసేయమన్నారో అది వాళ్ళకి తెలుసు. పబ్లిక్ ఏమనుకుంటారంటే పబ్లిక్ బాబాయ్కి కొడుక్కి నెగిటివ్గా ఫీలింగ్ ఉండేదని పబ్లిక్ అనుకుంటారు. బట్ ఆ నెగిటివ్ థాట్ తీసేయండి. సో దాన్ని తీసేయమనడానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి. బాబాయ్ చెప్పాడో ఏదైనా చెప్తేనే జరిగిద్ది, జరగకుండా ఏది జరగదు. అంటే కొంతమంది ట్రోల్ చేసే వాళ్ళు ఏం చేస్తున్నారంటే సో ఎన్టీఆర్ని దగ్గర రాని టీడీపీలోకి వస్తాడేమన్న భయంతోనే ఎన్టీఆర్ని దూరంగా వస్తున్నారు. ఇప్పుడే రాజకీయాల్లోకి వచ్చే సమస్య అయితే లేదు. ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వచ్చే ఆరోపణలు అయితే లేవు. ఎందుకంటే ఇప్పుడు రారు. ఎన్టీఆర్ యొక్క వారసుడు లోకేష్ బాబాయ్ ప్రజెంట్ వాళ్ళే ఆ పార్టీని ముందుకు కొనసాగిస్తారు. కానీ ఎన్టీ రామారావు మనవడు ఎన్టీఆర్ రాడు, ఇప్పుడల్లా రాడు. ఎందుకంటే తను సినిమాల మీద కెరియర్ 2009లో కూడా ప్రచారం. మీరైతే బాలకృష్ణ గారు ఆ ఫ్లెక్సీని తొలగించడం పైన మీరు తప్పంటారా కరెక్ట్ అంటారా? అది మనం తప్ప ఒప్ప అనేది మనం చెప్పలేం. ఎందుకంటే వాళ్ళు ఎలా అనుకున్నా ఎందుకు తీయమన్నారు, ప్రతి ఒక్క దానికి ఒక కారణం ఉంటుంది. మనము ఒక పని చేయడంలో దానికి ఒక అర్థం ఉంటుంది. సో ఆ పని అతను బాలకృష్ణ గారు ఎందుకు చేశారో తనకు తెలిసే చేసుంటారు, తెలియకుండా అయితే చేశారు. అంటే ఇప్పుడు ఒకటే కాదు, చాలా విషయాల్లో కూడా ఎన్టీఆర్ విషయంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వల్లభనేని వంశీ కూడా ఒకప్పుడులో ఎన్టీఆర్ మీద చాలామంది ట్రోల్స్ చేసి నెగిటివ్గా మాట్లాడిన వాళ్ళే ఇప్పుడు వన్ ఆఫ్ ద టాప్లో ఒకటి పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. సో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు, పబ్లిక్ చాలామందికి తెలుసు. సో దాన్ని బట్టి కూడా ఆలోచించండి, మీరు థింక్ చేయండి. ఎన్టీఆర్ని ఎందుకు సీఎం వల్లభనేని వంశీ అప్పుడు కాంట్రవర్షియల్ కామెంట్స్ కూడా చేశారు. అవన్నీ ఇప్పుడు వర్ల రామయ్య నిరాహార దీక్ష కూర్చొని అవును అప్పుడు చేశారు. అప్పుడు చేశారు. ఇప్పుడు ఆయన రాజకీయాల మీద ప్రజెంట్ రాజకీయాల మీద నో కామెంట్స్. అయినా ఎన్టీఆర్ గారు నో రాజకీయాల మీద సైడ్ నుంచి ఎప్పుడు కార్నర్ ఎన్టీఆర్ని చేస్తూ ఉన్నారు, చేస్తారు. ఇప్పుడు ఒక వ్యక్తిని కార్నర్ చేస్తేనే కదా టీఆర్పీ రేటింగ్ వచ్చేది ఎవరికైనా కానీ, ఎంతైనా కానీ. ఒకటే పబ్లిక్ నేను అనౌన్స్మెంట్ చేస్తున్నా, ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి ఇప్పుడల్లా రారు. ఇది మాత్రం వాస్తవం. ఆయన వచ్చేది ఉంటే రాజకీయాల్లోకి సంబంధం లేకపోయినా ప్రతిసారి అంటే ట్రోల్ చేస్తారు. ఇప్పుడు